నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। మంగళగిరి నియోజకవర్గంలో 2 చోట్ల అన్నా క్యాంటీన్ల ప్రారంభం। ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్। కోల్కతా ఘటనపై నరసాపురంలో వైద్యుల ఆందోళన। నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్। జగన్ పాలన కంటే చంద్రబాబు పాలనే బాగుందన్న మాజీ ఎంపీ చింతా మోహన్। రాష్ట్రాన్ని దోచుకోవడం వల్లే కేంద్రాన్ని అప్పు అడగాల్సి వస్తుందని ఆరోపణ। బాపట్ల జిల్లా అద్దంకిలో ఆర్టీసీ బస్సు బోల్తా, 20 మంది ప్రయాణికులకు గాయాలు। రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమవుతున్నాయి। ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సొంత నియోజకవర్గంలో 2 చోట్ల అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు। గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని నొలకపేట, మంగళగిరిలో మరో అన్నా క్యాంటీన్ను మంత్రి లోకేష్ ప్రారంభించి అనంతరం అల్పాహారం స్వీకరించారు। ఏ ప్రభుత్వం వచ్చినా క్యాంటీన్ కొనసాగేలా శాశ్వత నిధి ఏర్పాటు చేస్తామని లోకేష్ పేర్కొన్నారు। ప్రజల విరాళాలతో అన్నా క్యాంటీన్లు శాశ్వతంగా కొనసాగుతాయని, అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి అల్పాహారం భోజనం అందిస్తున్నట్లు తెలిపారు। జోగి రమేష్ కుమారుడు చట్టాలు ఉల్లంఘించి భూములు కొనలేదా, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను ప్రస్తుతం బయటకు తీస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు। వర్సిటీల్లో త్వరలోనే ఉప కులపతులను నియమిస్తారని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు। ఎన్నికల హామీ మేరకు మంగళగిరిలో గోల్డ్ హబ్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు। నియోజకవర్గంలో భూగర్భ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రి లోకేష్ వివరించారు। 5 రూపాయలు భోజనం పెడతాను మేము హామీ ఇచ్చాం, అది అమలు చేశాం। అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సూటిగా ప్రశ్నిస్తున్నా, ఆ ఫేక్ జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా। అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? అన్న క్యాంటీన్ మూసేసింది మీరు, మళ్ళీ మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఇంకోటి అడుగుతున్నా, దాతలు రమ్మంటున్నా, తప్ప అది అకౌంట్ ఇచ్చా, అది ఏ అకౌంట్? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్। ఎందుకంత భయపడుతున్నారు అంటే, వాళ్ళలాగా లిక్కర్ లో సొంత అకౌంట్లు మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి, వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత అకౌంట్లు మేము పెట్టుకోం। ఏం వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం, ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది। అన్న క్యాంటీన్ ఒక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి, శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో మేము ఉన్నాం। దాతలు ముందరకు వస్తారు, దాతలు ఆదుకుంటారు, ఒక నిధి ఏర్పాటు చేస్తాం, ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ ఎన్ని ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్లు అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం। గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పెట్టించింది, అన్ని ఒక కొలికి తీసుకురావాల్సిన బాధ్యత నా పైన ఉంది। తొలి 100 రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు। విడికి వచ్చేగల నేను అనేక మందితో మాడుతున్నా, ప్లానర్స్ తో డిస్కస్ చేస్తున్నా, ఎలా చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది, గెస్ట్ హౌస్లు, కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా, వాళ్ళతో చర్చించా। చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్, వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకునేదానికి లేదు, ఎవరైనా వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పారు। సో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరూ చర్చించినప్పుడు, పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్, నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు, చాలా క్లియర్ గా ఉన్నాను, ఎవరన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి, అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప, లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటాం కరెక్ట్ కానే కాదు, చాలా స్పష్టంగా చెప్పారు। కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం జరిపి అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆర్గనైజర్ కోనా జోసెఫ్ డిమాండ్ చేశారు। ఈ మేరకు ఆయన జూనియర్ డాక్టర్ మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోల్కతా ఘటనలోని బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। అత్యాచారం, హత్య ఘటనకు కారణమైన వారిని శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు। ఈరోజు భారతదేశంలో 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చింది, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా తిరగొచ్చని ఈ ప్రభుత్వాలు నొక్కి ఒక్కానిస్తున్నప్పుడు కూడా ఈరోజు కూడా స్త్రీలకి రక్షణ లేదని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది। మరి మేము చాలా చింతిస్తున్నాం। ఒక మనిషిని ప్రాణాలు కాపాడవలసిన ఒక విద్యార్థి పీజీ ట్రైనింగ్ అవుతుంటే, ఆ కాలేజీకి వెళ్ళి వస్తుంటే సంజయ్ రాయ్ అని కిరాతకుడు కొంతమంది వ్యక్తులతో మరి ఆవిడని దారుణంగా రేప్ చేసి చంపేయడం అనేది చాలా బాధాకర విషయం। ఈరోజు కలకత్తా ప్రభుత్వం అంతా కూడా మరి ఆవిడ సంఘీభావం తెలపాలని, మరి ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తున్నామని చెబుతున్న మోడీ గారు మరి వెంటనే ఆయనపై కఠిన శిక్ష తీసుకొని ఆవిడ ఆమెకి, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించి
వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఈ రోజున మేము తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా పశ్చిమ గోదావరి భీమవరంలో ఆవిడ సంఘీభావం తెలుస్తూ ప్రత్యేకమైన డాక్టర్లు, ప్రైవేట్ డాక్టర్లు కూడా మరి చేస్తున్న బంద్కి మేము మద్దతిస్తూ ఆవిడ న్యాయం చేయాలని, సంజయ్ రాయ్ని అరెస్ట్ చేయాలని, ఆవిడ సహకరించిన మరి ప్రిన్సిపాల్ కూడా మరి ఆయన కూడా అరెస్ట్ చేసి కఠిన శిక్ష వేయించేసి ఆవిడ వాళ్ళ కుటుంబానికి ఆవిడ ఆత్మకి శాంతి కలిగేటట్టు ప్రత్యేక చర్య తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన పాశవిక అత్యాచారం హత్యను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేసి శివాలయం సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ అచ్యుత్ అంబరీష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఓవర్ ఇండియా కూడా ఈ ధర్నా జరుగుతుంది జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు నర్సాపురం ఐఎంఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎలక్టివ్ వైద్య సేవలన్నీ కూడా ఈ రోజు ఆపడం జరిగింది. ఎమర్జెన్సీలు అటెండ్ అవుతాం కానీ ఎలక్టివ్ అన్ని కూడా ఆపడం జరిగింది. ఈ విధంగా ఈ ధర్నాకి ఐఎంఏతో పాటు ఐడిఏ అసోసియేషన్ నర్సాపురం, అలాగే ల్యాబ్ అసోసియేషన్, మిగతా పిఎంపి అసోసియేషన్ అందరిలో కూడా మాకు సాంఘీభావం తెలుపడం జరిగింది. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే బాధిత వైద్య విద్యార్థికి వెంటనే న్యాయం జరగాలి, దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి, ఇన్వెస్టిగేషన్ త్వరతగిన జరగాలి. ఈ మా ప్రధాన డిమాండ్స్. ఒక అమానుషమైన అత్యాచారం ప్లస్ హత్య, ఈ రెండు ఒక వైద్య విద్యార్థికి, పీజీ విద్యార్థికి ఒక స్టేట్ క్యాపిటల్ లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో డ్యూటీలో ఉండగా జరిగింది అంటే ఇది అందరూ సిగ్గుపడాల్సిన విషయం. ఈ విషయాన్ని 9 రోజులుగా దాన్ని ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ అవ్వకుండా అన్నిటినీ ప్రొలాంగ్ చేస్తూ డిలే చేస్తూ ఇప్పటి వరకు దోషులని కరెక్ట్ గా పట్టుకోలేదు. కానీ ఇంతవరకు శిక్ష ఏమాత్రము ఇన్వెస్టిగేషన్ గానీ ఏది ప్రాసెస్ అవ్వకుండా ఇన్ని రోజులు పడుతుంటే సామాన్య మానవుడికి ఎలా ఉంటుంది? ఇంకా ఇంత చదువుకొని 10 సంవత్సరాలు కష్టపడి గోల్డ్ మెడల్ సాధించాలని ఆశతో ఉన్న ఒక అమ్మాయి జీవితము ఇలా అక్రమంగా అన్యాయంగా ఏ సినిమాకి తీసిపోని విధంగా క్రైమ్ స్టోరీకి ఇంత భయంకరమైన చావుని కొని తెచ్చి పెట్టిన పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల కారణాలు ఎవరు, వీళ్ళందరినీ అనాలిసిస్ చేసి ఈ సిస్టమ్ ని మార్చి ఓన్లీ డాక్టర్స్ అనే కాదు మన సమాజంలో లేడీస్ అందరికీ కూడా ప్రొటెక్షన్ పెరగాలి. ఒక వర్క్ కి వెళ్ళిన అమ్మాయి ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎంత టెన్షన్ పడుతున్నారు అనేది మీరందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ పరిస్థితులు మారాలి, మంచి రోజులు రావాలని కోరుకుంటూ మా నర్సాపురం ఐఎంఏ ఐడిఏ లేడీ డాక్టర్స్ అందరూ దీనికి సంఘీభావంగా మేము ఈ రోజు ధర్నా చేస్తున్నాము. జగన్ పాలన కంటే చంద్రబాబు పాలనే బాగుందని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. తెలంగాణలో ఒక కుటుంబం 10 ఏళ్లు, ఆంధ్రప్రదేశ్లో మరో కుటుంబం 5 ఏళ్లు పాలించి వేల కోట్లు సంపాదించాయని ఆరోపించారు. 2 కుటుంబాల అక్రమాలతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కేంద్రాన్ని అప్పులు అడగాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. మా చంద్రబాబు నాయుడు తిరుపతి ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేమందరం యూత్ కాంగ్రెస్లో ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయినాడు, మాకు సంతోషం. ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన ఏపీ అంటాడు. ఏపీ మనం కూడా అంటాం ఏపీ. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. సరే, పోలవరం మరి గత 40 సంవత్సరాలుగా పని జరుగుతూ ఉంది. రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు డబ్బు ఖర్చు పెట్టాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? మరి ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్య ఏదో నోరు తెరుస్తున్నాడు ఆయన అక్కడక్కడ. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు? ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు? ఇది చెప్పమని నేను కనీసం 10 సార్లు అడిగాను చంద్రబాబు నాయుడిని. ఆయనకి వినపడినట్టుగా తెలియనట్టుగా ఏదో పోతున్నట్టు నాకు అనుమానం వస్తుంది. చంద్రబాబు నాయుడు ఏమన్నా టేబుల్ కింద చేతులు పెట్టాడా? ఎందుకు నీకు భయం? నీకేమి డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసులు ఏమి లేవే, నీ పైన ఏమీ లేవు, ఎందుకు భయపడుతున్నావు? పోలవరం పైన ఎంత ఖర్చు చేశారన్న విషయాన్ని నేను నిన్న చెప్తాడనుకున్నాను, చెప్పలేదు ఆయన.
కనీసం రాబోయే నెలలో చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్గా తయారైపోయింది. దాదాపు 13,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారంటున్నారు. ఈ 10 లక్షల కోట్ల రూపాయలు ఏ జిల్లాలో ఎంత ఖర్చు పెట్టాడు, దేనికి ఖర్చు పెట్టాడు అంటే దాదాపుగా ప్రతి ఒంగోలు జిల్లాకు కూడా 30,000 25,000 కోట్ల రూపాయలు వచ్చి ఉండాలి. ఈ 10 లక్షల కోట్ల రూపాయల్లో ఎంత ఏ జిల్లాకు వచ్చింది, దేనికి ఖర్చు పెట్టారు అనే విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నాను. సూటిగా జవాబు 1 నెల లోపల చెప్పమని. నాకు తెలుసు అవన్నీ ఎక్కడ ఉన్నాయో, ఏ కంప్యూటర్లో ఉన్నాయో, ఏ వ్యక్తి దగ్గర ఉన్నాయో నాకు తెలుసు. నువ్వు బటన్ నొక్కితే వస్తుంది. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.